Hello friends, very good morning. Welcome to editorial vocabulary. If you are preparing for bank exams or SSC CGL or any other competitive exam, English మీకు వీక్నెస్ అయితే మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ విల్ బి కవర్డ్. అడిషనల్లీ మీకు vocabulary ఫ్రమ్ ద హిందూ డైలీ కవర్ అవుతుంది లైవ్ ఎట్ 7 PM. జస్ట్ 3000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. మీకు జాబ్ వచ్చేంత వరకు నా గైడెన్స్ ఉంటుంది. నా క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. లైవ్ క్లాసెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే రీతిలో క్లాసెస్ జరుగుతాయి. డోంట్ లుక్ ఎట్ దిస్ డేట్ దాటింది కానీ నేను ఫీజు అదే మెయింటైన్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. సో ఇవాల్టి ఎడిటోరియల్ మీరు చూస్తే దిస్ ఈజ్ అబౌట్ కాస్ట్ సెన్సెస్. మీరు ఒకసారి చూడొచ్చు. ద కాస్ట్ ఇంపెరేటివ్ అనే టైటిల్తో మనకి ఎడిటోరియల్ కనిపిస్తుంది. ఇంపెరేటివ్ అంటే సంథింగ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని, ఎసెన్షియల్ థింగ్, అర్జెంట్ థింగ్ అనే మీనింగ్ ఉంది. ఒక నౌన్ ఫామ్గా తీసుకుంటే, యాడ్జెక్టివ్గా తీసుకుంటే ఇంపార్టెంట్ అనే మీనింగ్ ఉంది. నౌన్ అయితే ఇంపార్టెంట్ థింగ్, యాడ్జెక్టివ్ అయితే ఇంపార్టెంట్, రెండు రకాలుగా కూడా ఇంపెరేటివ్ని వాడతారు. మోరల్లీ ఫ్లాడ్ అన్నారు. మోరల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్ అనే ఇష్యూ. ఇట్ ఈజ్ మోరల్లీ ఇన్కరెక్ట్ అన్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు అంటే ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ అనమాట. ఫ్లా అంటే లోపభూయిష్టం, అంటే లోపాలతో, అంటే లోపంతో కూడుకుంది, తప్పు అని అర్థం అనమాట. అంటే కాస్ట్ సెన్సస్ అనేది ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది అని లెక్కించడం అనేది మోరల్గా చూస్తే అదేంటి, కాస్ట్లెస్ సొసైటీ తీసుకురావాలి కదా, మళ్ళీ ఏ కాస్ట్ వాళ్ళు ఎంత లెక్కేయడం ఏంటి అనే యాంగిల్ ఆలోచించినప్పుడు తప్పులా అనిపిస్తుంది. కానీ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ టార్గెటింగ్ ఆఫ్ కోటా బెనిఫిట్స్. కోటా అంటే రిజర్వేషన్, అంటే ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితాలు అందుతున్నాయా లేదా, వీటన్నిటి కోసం తీసుకొచ్చిందే రిజర్వేషన్. రిజర్వేషన్కే మనకి కోటా అని కూడా అంటాము. అయితే ఎవరికి ఎంత ఇవ్వాలి అని టార్గెట్ చేసి ఇవ్వడానికి ఈ డేటా అనేది మనకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంలో ఈ సెంటెన్స్ రాశారనమాట. మనం మామూలుగా మోరల్గా చూస్తే తప్పు అనిపించినప్పటికీ అది లేకపోతే మనం వెనుకబడిన వాళ్ళు లేకపోతే వెనుకబడిన కాస్ట్లకి మనం హెల్ప్ చేయలేము అని అర్థం అన్నమాట. సో అలా మీరు చూసుకుంటే చూడండి, కోరస్ అనే పదం కనిపిస్తుంది. కోరస్ అంటే ఏంటి? అందరూ ఒకేసారి ఒకే మాట అంటే కోరస్ అంటాం. సినిమాలో చూడండి, ఒక మేల్ సింగర్, ఫీమేల్ సింగర్, మెయిన్ సింగర్ పాడతారు, వెనకాల కోరస్ వస్తుంది. ఒక 10 మంది 20 మంది సింగర్స్ ఒకేసారి ఒక ట్యూన్ అందుకుంటారు. అలాగే ఏదైనా ఇష్యూ గురించి, ఏదైనా విషయం గురించి రకరకాల పొలిటికల్ పార్టీలు, ప్రజలందరూ కలిపి ఒకే మాట ఒకేసారి అన్నారనుకోండి, యూ కాల్ ఇట్ కోరస్. ఆ సెన్స్ మనకి ఎక్కడ వస్తుందన్నమాట. దెన్ యూ హ్యావ్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అంటే అందరూ ఒకే మాట మీద ఉండడం, ఏకాభిప్రాయం అని చెప్పేసి మనం అంటాం. నెక్స్ట్ అలా మనకి ఎందుకు వస్తూ ఉంటే యూ హ్యావ్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఎంఫసిస్ అంటే తెలుసు కదా మీకు, నొక్కి చెప్పడం, అంటే ఇది కరెక్ట్, దే ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ హ్యావింగ్ ఏ కాస్ట్ సెన్సెస్, అంటే కాస్ట్ పరంగా సెన్సెస్ ఉండాలని చెప్పి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు, దానిపైన నొక్కి చెప్తున్నారు అని మనకి మీనింగ్ వస్తుంది. ఇంకా అలా మనం ఎందుకు వెళ్తుంటే ఎవాల్యుయేట్ అంటే తెలుసు కదా మీకు, అంచనా వేయడం, క్యాలిక్యులేట్ చేయడం, ఎగ్జిస్టింగ్ ఎలా ఉంది అని చూడడం. మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తారు? ఎవాల్యుయేషన్ చేస్తారు, అసెస్ చేస్తారు. మీరు ఎలా చేశారు, కరెక్ట్గా చేశారా, తప్పుగా చేశారా, ప్రజెంట్ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉందా, తప్పుగా ఉందా అని మనం ఎవాల్యుయేట్ చేయడం అని చెప్పి అంటాం. ఆ సెన్స్లో ఎస్ఎస్ అన్న మీకు సేమ్ మీనింగ్. మనకు ఒక డిమాండ్ వచ్చింది, ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి, ఆ డిమాండ్ అనేవి సరైనవేనా, సహేతుకమైనవేనా, ఆ డిమాండ్స్ని మనం ప్రభుత్వం వాటిని ఫుల్ఫిల్ చేయాలా వద్దా, సో ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ముందు ఏం చేస్తుంది? అసెస్ చేస్తుంది, అది కరెక్ట్ డిమాండా కాదా అని. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రిమైన్స్ పర్టినెంట్. పర్టినెంట్ అంటే అగైన్ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అన్నా పర్టినెంట్ అన్నా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది, ఇంపార్టెంట్ అని చెప్పేసి. సచ్ ఏ డిలిజెంట్ ఎక్సర్సైజ్. డిలిజెంట్ అంటే కేర్ఫుల్గా జరిగిన, సంథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ ఎ కేర్ఫుల్ మేనర్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్తో కేర్ఫుల్గా జరిగిన ఎక్సర్సైజ్ని మనం డిలిజెంట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. వుడ్ ఆల్సో సర్వ్ ఏ లీగల్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఇందాక చెప్పాను ఇంపార్టెంట్ థింగ్ అని. ఇంపరేటివ్ కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ యాజ్ అ నౌన్. నౌన్గా వాడినప్పుడు ఎసెన్షియల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ అంటే లీగల్గా అది ఒక ఇంపార్టెంట్ ఆర్ ఎసెన్షియల్ థింగ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమో క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలని చెప్తుంది. అంటే మీరు ఎప్పుడైనా రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు, కోటా ఇచ్చేటప్పుడు క్వాంటిఫైయబుల్, మనం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి చూపించగలిగే డేటా అనేది ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్తుంటుంది. కాబట్టి మనం కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తే ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రాపర్గా డేటా మెయింటైన్ చేయగలిగితే ఎప్పుడైనా ప్రభుత్వం రిజర్వేషన్స్ తెచ్చినా లేకపోతే కోటాస్ తీసుకొచ్చినా సుప్రీంకోర్టుకి చెప్పొచ్చు, దీన్ని బేస్ చేసుకొని నేను తీసుకొచ్చానని గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇట్ వుడ్ సర్వ్ ఏ లీగల్ ఇంపరేటివ్ అన్నారు. సో లీగల్గా ఒక రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అనే సెన్స్లో ఇక్కడ కనిపిస్తుంది. ఇన్హెరెంట్ అనే పదం కనిపిస్తుంది. ఇన్హెరెంట్ అంటే ఇన్నేట్, అంటే లోపలే ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఇన్హెరెంట్గా అంటే అక్కరింగ్ వితిన్, ఎగ్జిస్టింగ్ వితిన్ అని అర్థం. అంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో, కాస్ట్ సెన్సస్ చేసే ఎక్సర్సైజ్లో ఉన్న వీక్నెస్ ఏంటి, బయట వీక్నెస్ కాదు, ఇది ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ వీక్నెస్ ఏంటంటే మనకి తర్వాత రాశారు చూడండి. ఈజ్ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే విజిబుల్, సంథింగ్ దట్ ఈస్ క్లియర్, సంథింగ్ దట్ ఈస్ విజిబుల్. అర్థమవుతుందా? హర్ వీక్నెస్ ఈజ్ విజిబుల్ అంటే తన వీక్నెస్ కనిపిస్తుంది, ఎవిడెంట్గా ఉంది. ఎవిడెంట్ అంటే విజిబుల్గా ఉంది అని అర్థం అనమాట. రిడిల్డ్ విత్ ఇన్ఫర్మిటీస్ అని రాశారు. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్. ఇన్ఫర్మిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? వీక్నెస్. ఇన్ఫర్మ్ అంటే సమ్మన్ హూ ఈజ్ వీక్. ముసలి వాళ్ళు ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అంటారు. బాగా ఏజ్ అయ్యి పెద్దగా స్ట్రెంత్ లేకుండా ఉన్న వాళ్ళని ఇన్ఫర్మ్ అని అంటారు. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్ అని అర్థం. రిడిల్డ్ విత్ అంటే బీ ఫుల్ ఆఫ్. అయితే రిడిల్డ్ విత్ అనేది పాజిటివ్ సెన్స్లో వాడరు. ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, యు ఆర్ రిడిల్డ్ విత్ ఎనర్జీ అని చెప్పం. ఎనర్జీ అనేది పాజిటివ్ సెన్స్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హీ ఈజ్ రిడిల్డ్ విత్ ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు. అంటే అన్డిజైరబుల్, సంథింగ్ దట్ ఈస్ నెగిటివ్ కానోటేషన్లో ఉండే వాటిని మనకి అవి ముంచెత్తేసాయి అని చెప్పేటప్పుడు రిడిల్డ్ విత్ అని చెప్పొచ్చు. సో వీక్నెస్లతో నిండిపోయింది. ఇంతకుముందు సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ 2011లో చేశారు, కానీ అదంతా లోపభూయిష్టంగా ఉంది, వీక్నెస్లతో ఉందని ప్రభుత్వమే చెప్పింది. అందుకే చెప్తున్నారు మనకి మన ప్రభుత్వ ప్రాసెస్లోనే వీక్నెస్ ఉంది అని అర్థం. తర్వాత మనం తీసుకుంటే అడిక్వేట్ పార్సింగ్. పార్సింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నువ్వు కలెక్ట్ చేసిన డేటా ఉంటుంది కదా, డిఫరెంట్ డేటా నువ్వు కలెక్ట్ చేస్తావు సెన్సస్లో. కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా దేనికది సెగ్రిగేట్ చేయడం. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద మొత్తం కలగలిపి ఉన్న డేటాని కాంపోనెంట్స్ కింద ప్రాపర్గా సెగ్రిగేట్ చేయడాన్ని పార్సింగ్ అంటాం. ఎన్యూమరేషన్ అంటే లెక్కింపు, ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రాపర్ ఫస్ట్ పార్సింగ్ జరిగిన తర్వాత పార్సింగ్లో ఏమవుతుంది, ఎవరి కాళ్ళు సెగ్రిగేట్ చేస్తాం. ఎన్యూమరేషన్ అంటే ప్రాపర్ లెక్కింపు అనమాట. ఇది లెక్క. హరీడ్ కండక్ట్. హరీడ్ అంటే తొందరగా, హరీగా అంటాం చూడండి, అవసరమైన దానికంటే ఫాస్ట్గా చేసేయడం. కాండక్ట్ అంటే మీకు 2-3 మీనింగ్స్ ఉంటాయి. మామూలుగా కాండక్ట్ అంటే ప్రవర్తన, కాండక్ట్ సర్టిఫికేట్, ఆ మీనింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కండక్ట్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారంటారు చూడండి, ఆ సెన్స్లో. హరీడ్ కండక్ట్ అంటే తొందరగా చేసేసారు అప్పట్లో అనేది అక్కడ మనకి మీనింగ్ కనిపిస్తుంది. అండ్ రెండర్డ్ ప్రాబ్లమాటిక్ అంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ రెండర్డ్ ప్రాబ్లమాటిక్, ఇట్ ఈస్ మేడ్ ప్రాబ్లమాటిక్. అంటే సరైన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోకుండా గాబరగా చేసేసారు కాబట్టే అప్పటి సెన్సస్ అనేది ప్రాబ్లమాటిక్ అయిపోయింది. హ్యాస్ మేడ్ ఇట్ ప్రాబ్లమాటిక్, రెండర్డ్ ఇట్ ప్రాబ్లమాటిక్ అంటే మీనింగ్ అది. సో ఇప్పుడు ఏం చేయాలి? చేస్తే థరో గోయింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే చాలా డీటెయిల్డ్గా, లాస్ట్ టైం చేసినట్టు కాకుండా తొందరగా చేయకుండా చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ థరో గోయింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వుడ్ ఇన్వాల్వ్. ఎంటైల్ అంటే మీనింగ్ ఏంటి? మేక్ ఇట్ ఎ నెససరీ కాంపోనెంట్ అని. అంటే అర్థం ఏంటంటే ఈసారి లాస్ట్ టైం లాగా తప్పులు జరగకుండా ఒక థరో గోయింగ్ ఎక్సర్సైజ్ చేస్తే దాంట్లో ఏం ఇన్వాల్వ్ అవుతాయి? అడిక్వేట్ కన్సాలిడేషన్ ఆఫ్ కాస్ట్ నేమ్స్ ఇంటూ సోషల్ గ్రూప్స్. కన్సాలిడేషన్ అంటే చిన్న ముక్కలుగా ఉన్నవాటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చడం. అంటే మనకి కాస్ట్లు, సబ్ కాస్ట్లు చాలా ఉంటాయి. ఈ చిన్న సబ్ కాస్ట్లు అన్నింటిని తీసుకొచ్చి ఒక మెయిన్ పేరులోకి కలపడం. ఒక దాంట్లోనే మరి చాలా ఉంటాయి, వాటన్నిటిని ఒక గ్రూప్ కిందకి తేవడం అనమాట. అది కన్సాలిడేషన్. అడిక్వేట్ అంటే సరిపడినంత. సో థరో గోయింగ్ ఎక్సర్సైజ్ జరగాలంటే ఫస్ట్ వీటన్నిటిని కన్సాలిడేట్ చేయడం అనేది జరగాలి. బేస్డ్ ఆన్ సినానిమిటీ అండ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫైడ్ గ్రూప్ నేమ్స్ రివీల్డ్ బై రెస్పాండెంట్స్. సెన్సస్ చేసినప్పుడు రెస్పాండెంట్స్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు దేనికి దగ్గరగా ఉన్నారు, ఏ మెయిన్ కాస్ట్కి దగ్గరగా ఉన్నారని చూసుకొని దాంట్లో కలపడం అనమాట. అది చెయ్యాలి. ఓకేనా? ఇలా మనం చేయాల్సి ఉంటుంది. సో డెసెన్నియల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అంటే అక్కరింగ్ ఎవ్రీ 10 years అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి ముందుకెళ్తూ ఉంటే రీఫికేషన్ అంటే యాబ్స్ట్రాక్ట్గా ఉన్నదాన్ని మనం రియల్గా చేయడం. అంటే ఈరోజు చాలా కాస్ట్లు మనకి మన రియల్ లైఫ్లో చూస్తే పుస్తకం మనకి సర్టిఫికెట్స్ పైన కనిపించవు. అంటే చెప్పాను కదా, చిన్న చాలా సబ్ కాస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాపర్ కాస్ట్ సెన్సస్ మనం చేయడం వల్ల ఏమవుతుంది? యాబ్స్ట్రాక్ట్గా ఇన్ రియాలిటీ మనకి కనిపించని చాలా పేర్లన్నీ కూడా అప్పుడు అఫీషియల్ రికార్డ్స్లోకి వచ్చేస్తాయి. దట్ ఈజ్ రీఫికేషన్. ఈ కాస్ట్ ఐడెంటిటీస్ని మనం సాలిడ్గా, అంటే ప్రజల్లో మాత్రమే కాస్ట్ ఐడెంటిటీస్ ఉంటాయి, దానికి ఇప్పుడు మనం అఫీషియల్ పిక్చర్ ఇచ్చేయబోతున్నాం ఈ సెన్సస్ చేయడం ద్వారా. సో యాబ్స్ట్రాక్ట్గా ఉన్నదానికి రియల్ ఫామ్లోకి తీసుకురావడం. యాబ్స్ట్రాక్ట్ ఈజ్ సంథింగ్ అక్కరింగ్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. చూడండి, యాబ్స్ట్రాక్ట్ వర్సెస్ కాంక్రీట్ అంటాం. యాబ్స్ట్రాక్ట్, కాంక్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అన్నాను. లవ్ అనేది ఒక యాబ్స్ట్రాక్ట్ ఫీలింగ్. యాంగర్, ఇవన్నీ ఎమోషన్స్ బయటికి మనకి ఫిజికల్గా కనిపించవు కదా. ఒక బిల్డింగ్ ఉంది, మిరపకాయ ఉంది, ఇవన్నీ కాంక్రీట్. యాబ్స్ట్రాక్ట్ అంటే అక్కరింగ్ ఇన్ యువర్ మైండ్ అనే సెన్స్లో వస్తుంది అనమాట. యాంటనిమ్ దానికి ఇది.
ఈ రీఫికేషన్ అంటే ఏంటి, ఈ అబ్స్ట్రాక్ట్గా ఉన్నదానికి ఒక రియల్ ఫామ్ ఇచ్చేయడం, ప్రజల మైండ్స్లో ఉన్న కాస్ట్లన్నిటికీ ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్లోకి ఎంటర్ చేయడం అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, అయితే కాస్ట్ ఐడెంటిఫికేషన్ స్టిల్ ప్రిడామినెంట్, అంటే ఇది మోరల్గా ఇన్కరెక్ట్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏమో కాస్ట్లెస్ సొసైటీ చేయాలని చెప్తోంది, కానీ మనమేమో కాస్ట్లకి కంప్లీట్గా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఇచ్చేస్తాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తూ మాట్లాడుతూ మోరల్గా ఇన్కరెక్ట్లా అనిపించినప్పటికీ కానీ తప్పదు, ఎందుకంటే కాస్ట్ సిస్టమ్ ఈజ్ స్టిల్ ప్రిడామినెంట్, సొసైటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది, అంటే చాలా ఎక్కువగా అది ఉంది, దాన్ని మనం ఇప్పటికిప్పుడు తీసేయలేము. సో కాబట్టి పొలిటికల్లీ ఇంపెరేటివ్, ఇంపార్టెంట్ అది అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. అంతే. సో ఇది స్టోరీ అమ్మ. సో విత్ ఇన్ 10 minutes వీ హెవ్ కవర్డ్ 30+ vocabulary. టేక్ కేర్, బాయ్.